స్వాగతం. గత 6 సంవత్సరాలుగా సిరిపూర్ పేపర్ మిల్లు యాజమాన్యం జేకే ఇండస్ట్రీస్ ఎన్నికలు నిర్వహించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ కి సిరిపూర్ పేపర్ మిల్లులో పనిచేస్తున్న పర్మనెంట్ మరియు క్యాజువల్ లేబర్ యూనియన్ నాయకులతో కలిసి ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. ఎన్సీఎల్టీ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేసినట్లుగా తెలియజేశారు. గత కొన్ని సంవత్సరాలు ఇదే కంపెనీని నమ్ముకుని పనిచేస్తున్న స్థానిక లేబర్లను పర్మనెంట్ ఉద్యోగులుగా చేయాలని సూచించినట్లు తెలిపారు. ఎన్నికలు నిర్వహించిన ఏడాది త్వరలోనే కంపెనీకి నోటీసులు పంపిస్తామని కమిషనర్ ఆఫ్ లేబర్ హామీ ఇచ్చారని తెలిపారు. గంటసేపు జరిగిన సుదీర్ఘ చర్చలో బీఆర్ఎస్ నాయకులు శ్యామరావు, అంబాల ఓదేలు, నక్క మనోహరు, కాగజ్ నగర్ పేపర్ మిల్లు యూనియన్ నాయకులు బీర్లా సతీష్, రహీం, శ్రీనివాస్ తదితరులంతా కూడా పాల్గొన్నారు. పేపర్ మిల్లో పనిచేసే ఉద్యోగస్తులు, అదేవిధంగా సిర్పూర్ పర్మనెంట్ మరియు క్యాజువల్ లేబర్ యూనియన్ ప్రతినిధులందరం కూడా ఈరోజు హైదరాబాదు మహానగరంలో మరి జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ శ్రీమతి సునీత గారిని, అదేవిధంగా కమిషనర్ లేబర్ శ్రీ కృష్ణాదిత్య గారిని ఇద్దరిని కూడా కలవడం జరిగింది. మరి గత 6 సంవత్సరాలుగా సిర్పూర్ పేపర్ మిల్ యాజమాన్యం జేకే ఇండస్ట్రీస్ ఎన్నికలు నిర్వహించకపోవడం విషయంలో, అదేవిధంగా మరి ఎన్సీఎల్టీ ఆర్డర్ కూడా మరి దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోవడం విషయంలో, అదేవిధంగా మరి స్థానిక లేబర్ను, స్థానిక పర్మనెంట్ వర్కర్లను కూడా ఉద్యోగంలోకి తీసుకోకపోవడం విషయంలో ఇంకా చాలా సమస్యల మీద మేము మరి కమిషనర్ ఆఫ్ లేబర్, అదేవిధంగా మరి జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ శ్రీమతి సునీత గారితో దాదాపు గంట సేపు చర్చలు జరపడం జరిగింది. మరి వారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మొట్టమొదటిసారి ఇంత సుదీర్ఘంగా మరి ఈ సిర్పూర్ పేపర్ మిల్ సమస్యల మీద చక్కగా చర్చించిన యూనియన్ ఇది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి త్వరలోనే కంపెనీకి నోటీసులు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా తప్పకుండా మరి లేబర్ లా ప్రకారము మరి సిర్పూర్ పేపర్ మిల్లో తప్పకుండా ఎలక్షన్లు కూడా పెడతామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఆ సందర్భంగా మరి సహకరించిన కమిషనర్ ఆఫ్ లేబర్, అదేవిధంగా జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ వాళ్ళిద్దరు కూడా మరి మా సిర్పూర్ పేపర్ మిల్ కార్మికులందరి తరఫున, వాళ్ళ కుటుంబాల తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేము దీన్నంతా కూడా తీర్చి చెందాలనుకుంటాం. థ్యాంక్ యూ.